మొగుడు పెళ్ళాలు రూమ్లో సీక్రెట్గా పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుంటుంటే డోర్ వెనకాల నిలబడి వినే అత్తలకు ఒకటే చెప్తున్నా నేను. నాకు ఒకటి అర్థం కాదు, మీరేమన్నా సెక్యూరిటీ గార్డ్సా లేకపోతే బాడీ గార్డ్స్ అయితేనే కదా డోర్ కాడ నిలబడి వింటారు. కొడుకు కోడలు కూర్చొని మాట్లాడినా ఓర్వరు, తిన్నా ఓర్వరు, అసలు కూర్చున్నా ఓర్వరు దగ్గర. అట్లాంటప్పుడు పెళ్ళెందుకమ్మా చేయడం? చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగిపోయారా? పెళ్ళెందుకు చేశారు? చాలామంది పెద్ద మనుషులు అంటుంటారు, అత్తే కదా, పడవచ్చు కదా, అత్త అమ్మ లాంటిది కదా, అసలు సొంత అమ్మ లెక్కే చూసుకుంటుంది కదా అని అంటారు. అమ్మ అయితే అలా అంటదా? అమ్మ అయితే అలా చూసుకుంటుందా? సొంత అమ్మకి అత్తకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్లీజ్ అత్తని అమ్మతో పోల్చకండి. 30 ఏళ్ళుగా కాపురం చేసిన తనే కోడల్ని కూతుర్లా ఎలా చూసుకోవాలో తెలియకపోతే అప్పుడే పెళ్ళైన పిల్ల అత్తని అమ్మలా ఎలా చూసుకుంటుంది చెప్పండి మీరే. అదే అమ్మ అనుకోండి, కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే అసలు ఎంత మురిసిపోతుందో, అదే అత్త అనుకో కళ్ళల్లో నిప్పులు కొట్టుకుంటుంది అసలు. ఇప్పుడు అంతా అయిపోయింది, పిల్లల విషయానికి వద్దాం. మేము పెంచలేదా, మేము సాదలేదా, మేము కనలేదా అని అంటారు. మీరు సాదురు కాబట్టే ఇలా ఉన్నారమ్మా, మీరు పెంచారు కాబట్టే ఇలా ఉన్నారు. ఇప్పటికైనా కంపేరింగ్ మానుకోండి. ఒకళ్ళతో ఒకరికి కంపేర్ చేయొద్దు ఎప్పుడైనా. మీకున్న నొప్పులు వాళ్ళకుండవు, వాళ్ళకున్న నొప్పులు మీకుండవు. ఇంట్లో వంట తనే చేస్తుంది, మీ బట్టలు ఉతుకుతుంది, మీ డార్లు ఉతుకుతుంది, అన్ను ఉతుకుతుంది, ఇంట్లో పని మొత్తం చేస్తుంది, ఇంట్లో బూజు దులుపుతుంది, వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ తీరా వచ్చేసరికల్లా ఇల్లు నీది కాదు నాది అని మాట్లాడతారు. ఇందులో ఇల్లు నీదైనప్పుడు ఇంట్లో ఉన్న బూజు నీదే, సింక్లో ఉన్న అంట్లు నీయే, వాకిల్లో ఉన్న బూజు నీదే. నువ్వే ఊడ్చుకోవాలా, నువ్వే కడుక్కోవాలా. అర్థమైందా?